అందరికీ నమస్కారం. ఇంజనీరింగ్ అడ్మిషన్కి సంబంధించిన కొన్ని విషయాలను మనం మొదటి వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంజనీరింగ్ కౌన్సిల్ అనగానే చాలామందికి చాలా సందేహాలు కలుగుతాయి. ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, బ్రాంచ్ ప్రాముఖ్యమా లేక కాలేజ్ ప్రాముఖ్యమా, నచ్చిన బ్రాంచ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఏ కాలేజ్ అయినా సరిపోతుందా, లేదా మంచి కాలేజ్ అయితే ఏ బ్రాంచ్ అయినా సరిపోతుందా, మరి ఇటువంటి అనేకమైన సందేహాలను నివృత్తి చేయడానికి విద్యారంగ నిపుణులు మరియు విద్యారంగంలో విశేషమైన ఎక్స్పీరియన్స్ గల ప్రొఫెసర్ డాక్టర్ కె రామలింగారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్కి 30 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత రీసెర్చ్ విషయానికి వస్తే సార్ పర్యవేక్షణలో 5 PhD స్టూడెంట్స్ డిగ్రీ పూర్తి చేయడం జరిగింది. అంతేకాకుండా 100కు పైగా పేపర్లను కూడా సార్ పబ్లిష్ చేశారు. ఇంకా చెప్పాలంటే దాదాపు 20 సంవత్సరాలుగా ఇంజనీరింగ్ అడ్మిషన్కి సంబంధించి ఎంతోమంది విద్యార్థులకు సార్ కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు. అదేవిధంగా ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి దాదాపు 80కి పైగా టీవీ ప్రోగ్రామ్స్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సార్ మనతో ఉండడం చాలా సంతోషంగా ఉంది. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం కొన్ని సందేహాలను అడిగి వారి ద్వారా సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మొదటగా ఇంజనీరింగ్ కాలేజ్లో ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి? మేడం, ఇంజనీరింగ్ కాలేజ్ ఈ మధ్యకాలంలో కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. జోసా కౌన్సిలింగ్ అండ్ తెలంగాణ స్టేట్ ఎంసెట్ కౌన్సిలింగ్ రెండు ప్యారలల్గా జరుగుతున్నాయి. అందుకు చాలామంది పేరెంట్స్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. అంటే ఐఐటి ఆర్ ఎన్ఐటి ఆర్ టాప్ కాలేజెస్లో ఎట్లా ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఏ బ్రాంచ్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలనే సందేహాలు ఉన్నాయి. అయితే ఒక కాలేజీ ఆర్ ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకునే ముందు మెయిన్గా ఓవరాల్ కాలేజ్ పర్ఫార్మెన్స్ ఎట్లా చేస్తుంది అన్నదానికి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది కొద్దిగా ఐడియా ఇస్తుంది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఓవరాల్ కాలేజ్ ప్రొఫైల్ గురించి కొద్దిగా ఇండికేషన్స్ ఇస్తాయి మేడం. దాంతోపాటు ఈ పర్టికులర్ బ్రాంచ్లో సెలెక్ట్ చేసుకునే ముందు ఆ బ్రాంచ్లో ఉన్న ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ అకాడమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ల్యాబొరేటరీస్ ఎట్లున్నాయి. ఈ మధ్యకాలంలో అకాడమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మీకు స్మార్ట్ బోర్డ్స్ కానీ ఆన్లైన్ టూల్స్ ఉన్నాయి ఎడ్యుకేషన్లో, ప్లస్ రిసోర్సెస్, ఆన్లైన్ రిసోర్సెస్, ఆన్లైన్ జర్నల్స్, ఈ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, కన్సల్టెన్సీ వర్క్ ఎట్లుంది, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో ఎలా జరుగుతున్నాయి, అండ్ క్వాలిఫికేషన్స్ ఆఫ్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది, ప్లస్ అల్టిమేట్గా చూసేది మనం ప్లేస్మెంట్స్ కాబట్టి ఆ కోర్ కంపెనీస్లో ప్లేస్మెంట్స్ ఎట్లున్నాయి, ప్యాకేజెస్ ఎట్లున్నాయి, దాని మీద ఇంపార్టెంట్ ఇవ్వాలి. లెటస్ టేక్ ఎలక్ట్రానిక్స్ ఈసీఈ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటే ఈసీఈ కోర్ కంపెనీస్లో ఎంతమంది జాబ్ వచ్చింది, వాళ్ళ మీడియన్ ప్యాకేజ్ ఎంత ఉంది. అంటే మీరు హయ్యెస్ట్ ప్యాకేజ్ చూడకుండా, హయ్యెస్ట్ అనేది ఒకరిద్దరికి రావచ్చు, ఆ దాని మీద అంత ఎక్కువ ఫోకస్ ఇవ్వకుండా మీడియన్ ప్యాకేజ్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఏ కంపెనీస్లో సెలెక్ట్ అయ్యారు, అంటే కన్సల్టింగ్ కంపెనీ కాకుండా ఆ కోర్ కంపెనీస్లో సెలెక్ట్ అయితే ఆ బ్రాంచ్ స్ట్రాంగ్ ఉందని మనం ఒక ఇండికేషన్ వస్తుంది. దాన్ని బట్టి మీరు ఇన్స్టిట్యూట్కు ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. సార్ తర్వాత ప్రశ్న, ఇంజనీరింగ్లో సర్క్యూట్ బ్రాంచెస్కి తర్వాత కన్వెన్షనల్ బ్రాంచెస్కి డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి? మెయిన్ మేడం, అంతకుముందు మన కన్వెన్షనల్ బ్రాంచెస్ అంటే సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ అనేది ఉండే. లాస్ట్ 40 years నుంచి ఎలక్ట్రికల్ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ జనరేట్ అయింది. ఫాస్ట్ 20 or 25 years నుంచి కంప్యూటర్ సైన్స్ అనేది కూడా వచ్చేసింది. అంటే ఇవన్నీ రూట్ బ్రాంచ్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రూట్ బ్రాంచ్. ఈ రూట్ బ్రాంచ్ నుంచి జనరేట్ అయిన బ్రాంచెస్ ఈసీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ సైన్స్. కొన్ని ఫారెన్ యూనివర్సిటీస్, కొన్ని ఐఐటీస్లో ఈసీఈ అనేది స్పెసిఫిక్గా రన్ చేయడం లేదు బ్రాంచ్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఈసీఈ అనేది పార్ట్ అవుతుంది. అయితే కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ వచ్చి ఈ లాస్ట్ 25 yearsలో ఆపర్చునిటీస్ బాగానే ఉన్నాయి. అంటే పాస్ట్ 20 years నుంచి చూసినా కానీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రంగంలో రిక్రూట్మెంట్ హెవీగా జరుగుతుంది. అంటే అబ్రాడ్ ఎంఎన్సీస్ కానీ లేకపోతే లోకల్ ఇండియాలో కానీ మీకు సర్వీస్ సెక్టార్ కానీ కన్సల్టింగ్ జాబ్లో కానీ మీకు హెవీ రిక్రూట్మెంట్ ఉంది. అందుకని కంప్యూటర్ సైన్స్కి డిమాండ్ అనేది ఎక్కువ ఉంది. ఇంకోటి మీరు అడిగినది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో వచ్చే వరకు మీకు సాఫ్ట్వేర్ కంపెనీస్, కన్సల్టింగ్ కంపెనీస్లో సేమ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. వాళ్ళు అన్ని బ్రాంచెస్ని అలో చేస్తారు కాబట్టి ఈసీఈ బ్రాంచ్ని కూడా అలో చేస్తారు. అడిషనల్ అడ్వాంటేజ్ ఏదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్కు ఎలక్ట్రానిక్స్లో ఈ మధ్యకాలంలో
చిప్ డిజైనింగ్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ R&Dకి సంబంధించి ఇండియా కూడా ఇనిషియేషన్ తీసుకుంది. నిన్న న్యూస్ పేపర్లో చూసిన దాని ప్రకారం 1.6 lakhs crores-తోని గుజరాత్లో వేదాంత అనేది ఒక కంపెనీ స్టార్ట్ చేస్తుంది, అంటే VLSIకి సంబంధించిన కంపెనీ. దాంట్లో జాబ్ ఆపర్చునిటీస్ వస్తే నెక్స్ట్ 5 yearsలో కూడా గ్రోత్ విపరీతంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎలక్ట్రానిక్స్లో. కమ్యూనికేషన్లో 5G టెక్నాలజీలో నెంబర్ ఆఫ్ జాబ్స్ తక్కువ ఉన్న R&Dలో కానీ కోర్ జాబ్స్ అంటే మీరు టాప్ ఇన్స్టిట్యూట్స్లో ఈసీ చేస్తే ఆ కంపెనీస్లో చేరడానికి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంటే మీకు ఆల్వేస్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డబుల్ ఎడ్జ్ టైమ్స్. దే కెన్ గో ఫర్ కంప్యూటర్ సైన్స్ అండ్ దే కెన్ గో ఫర్ ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్ అండ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ జాబ్స్. ఇవన్నీ ఈసీకి సంబంధించిన ఆపర్చునిటీస్. ఓకే సార్. తర్వాత ప్రశ్న, జోసా కౌన్సిలింగ్లో IIT, NIT తర్వాత IIITలను ఎలా ఆర్డర్లో పెట్టుకోవాలి సార్? మేడం, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లు జోసాలో IITs, NITs అండ్ IIITs ఉన్నాయి. కొన్ని IIIT హైదరాబాద్ అండ్ IIIT బెంగళూరు అనేది సపరేట్ కౌన్సిలింగ్ ఉంది. దాని జోసాలో వాళ్ళు ఇన్వాల్వ్ కావడం లేదు. కానీ టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్స్ దాంట్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ECE జాబ్ ఆపర్చునిటీస్ అని ఎక్కువ ఉన్నాయి. 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంది కాబట్టి వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. అంటే రీసెర్చ్ ఓరియంటెడ్లో వెళ్తున్నారు మెయిన్గా. కొన్ని IIITs రీసెర్చ్ ఓరియంటెడ్లో వెళ్తున్నారు కాబట్టి ఫర్దర్ స్టడీస్ అంటే డాక్టరేట్కు లీడ్ కావచ్చు. అదర్వైజ్ కొన్ని కోర్ కంపెనీస్లో ప్లస్ R&D కంపెనీస్లో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి మీకు IIITలో చేసిన వాళ్ళకు. మీకు IITs, ఓల్డ్ IITs ఉన్నాయి, ఈ మధ్యకాలంలో స్టార్ట్ చేసిన న్యూ IITs ఉన్నాయి, NITsలో కూడా ఓల్డ్ అండ్ న్యూ ఉన్నాయి. మీకు ఓవరాల్గా ఒక ఐడియా రావడానికి NIRF ర్యాంకింగ్ అనేది ఓవరాల్ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఇస్తుంది. ఇంతకుముందు చెప్పినట్లు బ్రాంచ్ ప్రొఫైల్కు చూసే వరకు మీరు వెబ్సైట్లో చూసుకొని వాళ్ళ యావరేజ్ ప్లేస్మెంట్స్, మీడియం ప్లేస్మెంట్స్ ఎట్లున్నాయి, ప్లస్ అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ క్వాలిఫికేషన్, రీసెర్చ్ ప్రాజెక్ట్స్, కన్సల్టెన్సీ ప్రాజెక్ట్స్ ఆలన్నీ ఎట్లా పర్ఫార్మెన్స్ చేస్తుండ్రు దానికి వెయిటేజ్ ఇచ్చి మీరు మిక్సప్ చేయొచ్చు. అంటే జోసా కౌన్సిలింగ్లో కొన్ని టాప్ IITs తర్వాత టాప్ NITs తర్వాత మీడియం IITs తర్వాత మీడియం NITs తర్వాత టాప్ కాలేజెస్. అంటే మీ లోకల్ ఎంసెట్ కౌన్సిలింగ్ లాగా స్టేట్ కౌన్సిలింగ్లో కూడా ఉంటుంది కాబట్టి అప్పుడు మీకు లోకల్లో టాప్ కాలేజెస్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఆ రకంగా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇస్తే మీకు అయితే జోసాలన్నా సీట్ వస్తుంది, ఇక్కడ లోకల్ ఎంసెట్ కౌన్సిలింగ్లో సీట్ వస్తుంది. మీరు దాంతోపాటు మీకు ఉన్న అకామిడేషన్ కానీ హాస్టల్ ఫెసిలిటీస్, కన్వీనియన్స్ ఫెసిలిటీని బట్టి ఒక డిసిషన్ తీసుకోవచ్చు. ఓకే సార్. తర్వాత ప్రశ్న, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? మెకానికల్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ కన్వెన్షనల్ బ్రాంచెస్ పాస్ట్ 60-70 years నుంచి ఉన్నాయి. మీకు సివిల్ ఇంజనీరింగ్కి వచ్చే వరకు గవర్నమెంట్ సెక్టార్లో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్లో కన్స్ట్రక్షన్ కానీ దాని మెయింటెనెన్స్ కానీ ఇక్కడ సైడ్ మీకు సివిల్ ఇంజనీర్స్ అనేది అవసరం అవుతుంది. దీంతో పాటు ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆ ప్రైవేట్ సెక్టార్లో హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుంది ఇండియాలో. మెయిన్గా హైవేస్ కన్స్ట్రక్షన్ కానీ రైల్వేస్లో కానీ ఎక్స్పాన్షన్ అవుతుంది. ఈ ఎక్స్పాన్షన్లో నీకు ఫ్యూచర్లో సివిల్ ఇంజనీరింగ్ అంటే ప్యూర్ సివిల్ కాకుండా వాళ్ళకు కూడా కొన్ని అడిషనల్ డిగ్రీస్, స్పెషలైజ్డ్ డిగ్రీస్ ఉన్నాయి. దాంట్లో ఎంటెక్ చేసిన వాళ్ళ కోర్ కంపెనీస్లో జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్లో కన్వెన్షనల్ బ్రాంచ్ కరికులంతో పాటు వాళ్ళు క్యాడ్కామ్లో ట్రైన్ కావడం కానీ లేకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్ వెళ్తే వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి. కోర్ కంపెనీస్లో పాటు వాళ్ళు పబ్లిక్ సెక్టర్, సెయిల్, NTPC అటువంటి నవరత్న కంపెనీస్లో వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మెకానికల్ వాళ్ళు. ఓకే సార్. తర్వాత అదర్ బ్రాంచెస్ లైక్ కెమికల్, మెటలర్జీ, లెదర్ టెక్నాలజీ అండ్ మైనింగ్ వీటిలో సీట్ వస్తే తీసుకోవచ్చా? మేడం, మైనింగ్ ఇంజనీరింగ్ వచ్చే వరకు NMDC కానీ ఇండియాలో కొన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎవ్రీ 3-4 years బల్క్లో ప్లేస్మెంట్స్ అవుతున్నాయి. అంటే ఇమీడియట్ కాకుండా 1-2 years వెయిట్ చేస్తే వాళ్ళకు గవర్నమెంట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి. సింగరేణి కానీ అదర్ మైన్స్ ఉన్నాయి. మెయిన్గా వాళ్ళకి NMDC, ONGC సైడ్ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. లెదర్ టెక్నాలజీ, మిగతా బ్రాంచెస్, కెమికల్ అటువంటి బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు మెయిన్గా వాళ్ళు కోర్ కంపెనీస్ కావాలంటే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి ఆ బ్రాంచ్ మీద ఇంట్రెస్ట్ ఉండి మంచి CGPA తెచ్చుకొని కోర్ కంపెనీస్లో జాయిన్ కావచ్చు. వాళ్ళు ప్యాకేజ్ గురించి చూడొచ్చు మేడం.
కోర్ కంపెనీస్లో మీకు ఐటీ సెక్టార్ అంతా ప్యాకేజ్ ఇవ్వరు కాబట్టి వాళ్ళకి ఆ పర్టికులర్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అదర్వైజ్ రీసెర్చ్ సైడ్ వెళ్ళొచ్చు, ఎంఎస్ చేసి పిహెచ్డి సైడ్ వెళ్ళినా కానీ అబ్రాడ్లో కానీ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇంకోటి ఏదంటే మేడం, వాళ్ళ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ ఆ పర్టికులర్ రిలేటెడ్ బిజినెస్ ఆర్ కంపెనీస్ ఉంటే వాళ్ళ బ్రాంచ్ ప్రిఫర్ చేయొచ్చు. సార్ తర్వాత ప్రశ్న, మెకాట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమాటిక్స్ ఇంజనీరింగ్ తర్వాత ఈసీఎం బ్రాంచెస్, వీటిలో ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? మేడం, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమాటిక్స్ ఈ సర్క్యూట్ బ్రాంచెస్ రిలేటెడ్. దీనికి ఐటీ జాబ్స్తో పాటు ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఆ కమ్యూనికేషన్ సైడ్ అన్ని ఆపర్చునిటీస్ వీళ్ళకు ఈక్వల్గా ఉన్నాయి. మెకాట్రానిక్స్ వచ్చేసి అది మెకానికల్ అండ్ ఎలక్ట్రానిక్ కాంబినేషన్ కాబట్టి మధ్యన ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఉంది, దాంట్లో ఎలక్ట్రానిక్స్ అవసరం, ఎలక్ట్రికల్ అవసరం, దాంట్లో ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎవ్రీ ఆటోమేటిక్ ఇండస్ట్రీలో కూడా రోబోటిక్స్ కానీ అదర్ ఆటోమేటిక్ ఇండస్ట్రీస్ తీసుకున్నా కానీ మీకు మెకాట్రానిక్స్ ఆపర్చునిటీస్. అయితే ఇండియా కంటే అబ్రాడ్లో మెకాట్రానిక్స్ ఆపర్చునిటీస్ ఎక్కువ. ఓకే సార్. సార్ మా యొక్క ప్రశ్న, హైయెస్ట్ ప్యాకేజ్ని బట్టి కాలేజీ సెలెక్ట్ చేసుకోవచ్చా? హైయెస్ట్ ప్యాకేజ్ని బట్టి కాలేజ్ సెలెక్ట్ చేయడం అనేది కరెక్ట్ డిసిషన్ కాదు. హైయెస్ట్ ప్యాకేజ్ అనేది ఆ పర్టికులర్ క్యాండిడేట్ క్యాలిబర్ని బట్టి రావచ్చు, అదర్వైజ్ స్పెషల్ స్కిల్స్ ఉండవచ్చు. ఒక ప్రొఫెసర్ కింద ప్రాజెక్ట్ చేస్తే ఆ పర్టికులర్ R&D కంపెనీలో ప్రాజెక్ట్ మ్యాచింగ్ అయ్యి అక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ ఇవ్వచ్చు. అందుకని 1 or 2 ప్యాకేజెస్ని బట్టి మనము డిసైడ్ చేయడం అనేది కరెక్ట్ డిసిషన్ కాదు. మీడియం ప్యాకేజ్ ఎట్లుంది అది చూసుకోవాలి. ప్లస్ కోర్ కంపెనీలు ఆ పర్టికులర్ బ్రాంచ్కి సంబంధించిన కంపెనీలు ఏమైనా జాబ్స్ ఉన్నాయా ఆర్ ఐటీ జాబ్స్ ఎక్కడ ఉన్నాయి, దాన్ని బట్టి ఆ మీడియం ప్యాకేజ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు మీరు హైయెస్ట్ ప్యాకేజ్. ఓకే సార్. సార్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి, బ్రాంచెస్కి సంబంధించి, కాలేజెస్కి సంబంధించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సో ఈ సమాధానాలతో విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు తర్వాత వారి తల్లిదండ్రులకు తప్పకుండా మంచి అవగాహన కలుగుతుందని ఆశిస్తున్నాను. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులకు, ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. కింద ఒక బెల్ బొమ్మ కనిపిస్తుంది, దాన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.